కాబట్టి ఏదైనా కేసులు బనాయించాలనుకున్నా ఏది చేయాలనుకున్నా సరే ఈరోజు ఒక్కటే గుర్తుంచుకోండి, ఆకాశం మీద ఉమ్మేస్తే తిరిగి మీ ముఖాన పడుతుందనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి తప్ప ఎక్కడ కూడా పొంతం లేనటువంటివి, ఏమీ లేనటువంటివి, రకరకాలైనటువంటివన్నీ చెప్పి ఏదో మసిబూసి మారేడికాయ చేసి మభ్య పెట్టాలనేటువంటి ప్రయత్నాలు దయచేసి మానుకోండి. కేసులకు సిద్ధంగా ఉన్నాం. మీరు ఇది కాకపోతే ఇంకో కేసు పెడతారు, ఇంకో కేసు కాకపోతే ఇంకో కేసు పెడతారు, లేకపోతే ఎవరో ఒకరిని తీసిపోయి మమ్మల్ని తిట్టాడనో మమ్మల్ని కొట్టాడనో, లేదా ఈ కేసులు కూడా పెడతారు, మమ్మల్ని మానభంగం చేయించారనో ఎవరో ఒకరిని తీసుకొచ్చి ఏదో ఒకటి ఏది పెట్టడానికైనా సిద్ధంగా ఉండరు. ఇప్పుడేం దానికేమి టెస్ట్ గిస్ట్ కూడా అవసరం లే. నన్ను గోవర్ధన్ రెడ్డి గారు మానభంగం చేసాడని ఎవడన్నా పెట్టినా కూడా దాని మీద కూడా కేసు కట్టారు కదా ఈ మధ్య. పాపం మా శాసనం మీద కట్టింది అదే కదా. నన్ను ఒక మహిళ వాడుకునిందంటే కేసే. ఎవడైనా చెప్పచ్చు కదా, దారిని వాళ్ళు ఎవరినో వచ్చి కొంచెం బరి తెగించినటువంటి వాళ్ళు ఎవరినో వచ్చి ఏదైనా చెప్పారు అనుకో, లేదు నన్ను తిట్టాడు, నన్ను కొట్టాడు, నా మీద దాడి చేశాడు, లేదా నాకు ఆయన పిస్టల్ చూపించాడు, లేదా నాకు ఆయన కత్తి చూపించాడు, నేరుగా వస్తారు, ఒక కత్తి ఎత్తుకొని వస్తారు, మా ఇంట్లో చూపిస్తారు, ఆ కత్తిని చూపించి ఆ కత్తి కూడా సీజ్ చేసేవాడు అని చెప్పి తీసిపోయి పెడతారు. ఏరికైనా సిద్ధంగా ఉండేటువంటి బ్యాచ్ ఇది. కాబట్టి దాంట్లో ఆరితేరినటువంటి వ్యక్తులు ఉండేటువంటి వాళ్ళ నాయకులు కూడా ఏంటంటే ఒక పరిపూర్ణత కలిగినటువంటి వాళ్ళు, మెచ్యూరిటీ కలిగినటువంటి నాయకత్వం లేనటువంటి పార్టీ కూటమి, 3 పార్టీలు. అందుకని చెప్పి ఆ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. దాని పర్యవసానం ఈరోజు మేమేమో వాటికి లెక్క చేయము, ఖచ్చితంగా వాటిని ఎదుర్కొంటాం.